హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాల్టి స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా రెడీ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. టైగర్ రొయ్యలను కేజీ దాకా తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు పసుపు వేసి ఎంత వీలైతే అంత మూత పెట్టుకొని ఉడికించేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా వచ్చి ఉంటుంది. ఆ వాటర్ పోయేంత వరకు కూడా ఉడికించేసుకోండి. వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని పక్కన ఉంచేసుకోండి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక బౌల్ దాకా తీసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకొని 2 స్పూన్ల ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, తగినంత కారం, కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి. రెడీగా పెట్టుకున్న టైగర్ రొయ్యలను కూడా మొత్తాన్ని వేసేసేయండి. ఆల్రెడీ కుక్ అయిన రొయ్యలు కాబట్టి ఫ్రై అవ్వడానికి పెద్ద సమయం ఏం తీసుకోదండి. కాబట్టి ఉప్పు కారం పట్టేలాగా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం పుదీనాను వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఫ్రై కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. కొంచెం వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయటం లేదండి. టమాటో ప్యూరీని కూడా వేస్తున్నాను. ఇలా వేస్తే కొంచెం పులుపు యాడ్ అయ్యి రొయ్యలు చాలా టేస్టీగా వస్తాయి. కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. మొత్తాన్ని కలిపేసుకుని ఫ్రైగా చేయడానికి సమయం ఉంది కాబట్టి కొంచెం హోమ్మేడ్ గరం మసాలా, కొంచెం కొత్తిమీరను వేసేసి మొత్తాన్ని ఎంత వీలైతే అంత డీప్ ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, గుమగుమలాడే ఫ్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని బిర్యానీలో యాడ్ చేద్దాం. బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా 1/2 kg ఉంటాయి. వీటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని గంట పాటు నానబెట్టి పక్కన ఉంచండి. రాతి పువ్వు, బిర్యానీ ఆకు, యాలుకలు, చెక్క, నల్ల యాలుక, లవంగాయలు, జాపత్రి, స్టార్ పువ్వు, సాజీర వీటిని రెడీగా ఉంచండి. మట్టి గిన్నెలో 1 కప్ ఆయిల్, 1 కప్ నెయ్యి వేసి వీటెక్కిన తర్వాత రెడీగా పెట్టుకున్న హోల్ గరం మసాలా అందులో వేసి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. గుప్పెడు పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు ఆనియన్స్ ముక్కలు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మట్టి డాకా వేడెక్కితే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తొందరగా ఉడికిపోతాయండి. రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 3 స్పూన్లు వేసేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని కూడా వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. పుదీనా, కొత్తిమీర కంపల్సరీ వేగాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది బిర్యానీ. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె పైకి తేలిందనుకున్న సమయంలో చిటికెడు పసుపు వేయండి. పసుపు ఎక్కువ వేయకండి బిర్యానీలో. మూత పెట్టి 5 మినిట్స్ అలా వదిలేయండి. నూనె పైకి తేలిందండి. మొత్తాన్ని గ్రేవీలాగా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ, మట్టి పాత్ర కాబట్టి అడుగంటుతూ ఉంటుందండి, మొత్తాన్ని ఒకసారి కలపాలి. వాటర్ని అందులో వేసేసేయండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని వేసుకొని తగినంత ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసేయండి. మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. నీరు బాగా మరగాలండి. మరుగుతున్న సమయంలో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి బాగా కలిపేయండి. అడుగున ఉన్న అల్లం వెల్లుల్లి అంతా కూడా పైకి కలిపి మూత పెట్టి 10 మినిట్స్ అలా వదిలేయండి. 70% కుక్ అయిందండి. అడుగున ఉన్న మసాలా అంతా కూడా మొత్తాన్ని కలిపేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వదిలేయండి. అంతేనండి, గుమగుమలాడి బిర్యానీ రెడీ అయింది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.